నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆశ్రమంలో దొంగతనానికి పాల్పడిన నిందితుల అరెస్టు. మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. సార్వత్రిక సమ్మె విజయవంతం. గూడూరులో ర్యాలీ, మానవహారం. మనుగోలులో జాతీయ రహదారిపై రాస్తా రోకో. ఘనంగా చైర్పర్సన్ జన్మదిన వేడుకలు. వసతి గృహంలో విద్యార్థుల నడుమ వేడుకలు నిర్వహించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. వైఎస్కు ఘన నివాళి. గూడూరులో విగ్రహానికి మాలలు వేసి నివాళి. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ. మనుగోలులో కొవ్వొత్తులతో నివాళి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె గూడూరు పట్టణంలో విజయవంతమైంది. సమ్మె సందర్భంగా పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలో వివిధ పార్టీలు, కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని నాయకులు, కార్మికులు నినదించారు. పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారుల్లో ఉన్న దుకాణాలు మూయించి వేశారు. స్థానిక గడియారం స్తంభం వద్ద మానవహారం, రాస్తా రోకో చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో వివిధ సంఘాలు, పార్టీల నాయకులు సివిఆర్ కుమార్, పుట్టా శంకరయ్య, పూల చంద్రశేఖర్, మస్తానయ్య మొదలగువారు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకి 11 కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. ఏమిటంటే 2 నెలల ముందు సమ్మె నోటీసు ప్రభుత్వానికి ఇచ్చారు. 2 నెలల నుంచి ఈ సమ్మెలో ఇంతమంది కోట్ల మంది కార్మికులు పాల్గొంటుంటే వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి తీరిక లేదు, ఓపిక లేదు. అంతేకాదు, ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని చెప్పి అనేక మాటలు చెప్పారు. కానీ ఈరోజు ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడిని వాళ్ళ హక్కుల్ని కాలు రాసే విధంగా ఈ కార్మిక చట్టాలను సవరణ చేస్తూ ఈ ప్రభుత్వం ఈరోజు ముందుకు దుందుడుకు 15 కోట్ల మంది కార్మికులు సంఘటిత రంగంలో సమ్మె చేస్తున్నారు. అలాగే అసంఘటిత రంగ కార్మికులతో కూడా కలుపుకుంటే దాదాపుగా 50 కోట్ల మంది ఇక్కడ సమ్మె చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం శోచనీయం. కార్మిక చట్టాలలో సవరణలు తీసుకొని వచ్చి కార్మికుల సమ్మె హక్కును కూడా నిషేధించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ చట్ట సవరణలకు వ్యతిరేకంగా ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు గలమెత్తి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాయి. రెండోది, ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి అధిక ధరలు నియంత్రించలేక ప్రభుత్వాలు చతికిలు పడ్డాయి. దాంతో సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి ఈరోజు ఎదురవుతూ ఉంది. ఇంకో పక్క గ్రామీణ అభివృద్ధికి తోడ్పడేటువంటి భూముల్ని ఈ రోజు బలవంతంగా కార్పొరేట్లు కట్టబెట్టడానికి ప్రభుత్వాలు లాక్కునేదానికి పూనుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక సంఘాలు మద్దతు తెలియజేశాయి. కార్మికులు, ప్రజలందరూ ఐక్యంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ రోజు సమ్మె చేస్తున్నాయంటే దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. మనమంతా బ్రిటిష్ కాలంలో పోరాడి తీసుకొచ్చుకున్న కార్మిక చట్టాలని 44 చట్టాలని ఈ మోడీ ప్రభుత్వం ఒకే చట్టం కింద తీసుకొస్తుందంటే ఇదంతా కార్మికులు ముక్త కంఠంతో ఖండించాల్సినంత బాధ్యత ఉంది. కనీస వేతనమయ్యా 15,000 అని యూపీఏ ప్రభుత్వం నుంచి నేడు ఎన్డీఏ ప్రభుత్వం దాకా ఎన్నోసార్లు కనీసం కేబినెట్ ఆమోదం పొందిన దాన్ని కూడా ఈ పాలకులు ఇంప్రూవ్ చేయలేకపోతున్నారంటే మేము కూడా అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది. మిత్రులారా, ఈ రాష్ట్రం విడిపోకముందు అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఏం చెప్పింది, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఒకసారి గుర్తు చేసుకుంటే, అసలు ఈ రాష్ట్రాన్ని సస్యవంతం చేస్తామని, ఈ రాష్ట్రంలో కష్టపడే కార్మికులు లేకుండా అంతా సుఖశాంతంతో ముందుకెళ్తామని ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులు చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే ఎనగడ్డ ధరలు విపరీతంగా పెరిగాయి. ఉప్పు, పప్పు పేదవాడు కొనలేని స్థితిలోకి వచ్చారు. కనీస వేతనం ఇవ్వమని అంగన్వాడీ కార్మికులు అడిగితే వాళ్ళని చితకబాది
మళ్ళా స్వస్థలాలకు పంపించారు. అడక్కనే నిన్న ఎంపీటీసీలు అన్ని రాజకీయ నాయకులు వేల జీతాలు పెంచారు. ఎంత దుర్మార్గమైన విషయం ఒక్కసారి. రాపూర్ మండలంలోని పెంచల్కోన్లో ఉన్న హరే రామ హరే కృష్ణ ఆశ్రమంలో దొంగతనానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హరే రామ హరే కృష్ణ ఆశ్రమంలో దొంగతనానికి పాల్పడిన కాజా మొహిద్దీన్, పాలపర్తి రాజు, కోయిల రామస్వామి, మధులను కనిగిరిలో పట్టుకుని అరెస్టు చేశామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. వీరి నుంచి 15,500 రూపాయల నగదు, బంగారు ఉంగరం, నేరానికి వినియోగించిన కారును స్వాధీనపరుచుకున్నామన్నారు. ఇదే కేసులో నిందితుడైన శ్రీను అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మిగతా నగదు, నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. నిందితులను కొద్ది రోజుల్లోనే పట్టుకున్నందుకు ఎస్పీ గజరావు భూపాల్ సిబ్బందికి రివార్డులు ప్రకటించారని డీఎస్పీ శ్రీనివాస్ వివరించారు. సిఐలు శ్రీనివాసులు రెడ్డి, అక్కేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా, హెడ్ కానిస్టేబుల్ ఆర్వి రాజు, చిరంజీవులు, కానిస్టేబుళ్లు సుబ్రహ్మణ్యం, సుబ్బనాయుడు, నవీన్, సురేష్లకు రివార్డులు ప్రకటించారు. దొంగతనం జరిగిన తీరును డీఎస్పీ శ్రీనివాస్ మీడియాకు వివరించారు. మన పెంచల్కోన్లోని ఆశ్రమంలో హనుమంతరెడ్డి అనే ఒక వృద్ధుడు ఉంటాడు. 24 ఏళ్ళ వయసు వృద్ధుడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన్ని నిద్రలేపి అక్కడ ఉన్న పక్కన ఒక మనిషి నిద్రలేపి ఆయనతో బలవంతంగా ముసుగులు వేసుకున్న మనుషులు తలుపులు దించి ఆయన దగ్గర 70 రూపాయల సొత్తు, ఒక ఉంగరము, ఒక నల్లపూసలు చైన్ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఆ రాత్రి మళ్ళీ ఆయన్ని అదే కారులో తీసుకెళ్ళి మన కొంత దూరం వెళ్ళిన తర్వాత కారులోంచి దించి బాగా కొట్టి ఎక్కడన్నా చెప్తే చంపేస్తామని. ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మేము 2 సీఎల్ని ప్రత్యేకంగా అదే డ్యూటీలో పెట్టాం. గూడూరు సిఐ గారు శ్రీనివాసరెడ్డి అండ్ వాకాడు సిఐ అకేశ్వరరావు, తర్వాత వాళ్ళ టీం అంతా రాపూర్ ఎస్ఐ, చిల్లపూర్ ఎస్ఐ వాళ్ళ టీం అంతా కూడా ఐడి పార్టీ అందరూ పెట్టాము. అందులో వీళ్ళందరూ కూడా ఇద్దరు చాలా గుడ్ వర్క్ చేశారు. గుడ్ వర్క్ చేసి చిన్న చిన్న క్లూస్ వాటిలో దొరికిన దానిని నిశ్చితంగా పరిశీలించి పెంచలయ్య పక్క విలేజ్లో, బోనుపల్లి విలేజ్లో పెంచలయ్య అనే వ్యక్తి స్వామితో చాలా సన్నిహితంగా ఉండేవాడని అతను సస్పెక్ట్ చేసి అతని ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తే అతనితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్ళు, తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాళ్ళు, వీళ్ళంతా కలిసి ఒక 8 మంది ముద్దాయిలు వచ్చి అఫెన్స్ చేశారని మనకు తెలిసింది. వీళ్ళు కేవలం బంగారము దీనికోసమే కాకుండా ఇంకా అతని దగ్గర వజ్రాలు, నగలు ఉన్నాయనే ఉద్దేశంతో కూడా ప్రయత్నం చేశారు. వాటి ఆచూకు చెప్పలేదనే ఉద్దేశంతోనే అతన్ని కొట్టడం కూడా జరిగిందని చెప్పని వాళ్ళ కన్ఫెషన్లో ఒప్పుకోవడం జరిగింది. అతి తక్కువ కాలంలో ఒక డెకాయిటీ కేసులో యూత్ అంతా స్టేట్ వైడ్ ఉన్నారు. 2 స్టేట్లో ఉన్న ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళు పార్టిసిపేట్ చేసి దారుణమైన నేరం చేశారు. అతను చాలా ఏజ్డ్ మ్యాన్, పైగా పూర్తిగా కృష్ణమందిరం కట్టిన ఉద్దేశంతో చిన్న చిన్న ఫండ్స్. గూడూరు పట్టణంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలను ఆమె అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఎస్టీ వసతి గృహంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు విద్యార్థుల నడుమ కేక్ ను కట్ చేశారు. గూడూరు పట్టణంలోని ఎస్టీ వసతి గృహంలో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. వసతి గృహ విద్యార్థుల నడుమ నాయకులు కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు హరీష్ నాయుడు మాట్లాడుతూ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, నందకుమార్, చిన్న, సంక్షేమ అధికారి రమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. పొనకా దేవసేనమ్మ గారి జన్మదిన శుభ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళ సేవా సంస్థ అయినటువంటి వాళ్ళ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు వచ్చి మా హాస్టల్లో మా కేక్ కటింగ్ చేసిన శుభ సందర్భంగా వాళ్ళని అభినందిస్తుంది. గూడూరు ఎస్టీ బాయ్స్ హాస్టల్లో మన మేడం గారైన పొనకా దేవసేనమ్మ గారి బర్త్డే సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. మన మేడం గారు గూడూరుని అభివృద్ధి పరచడంలో తన వంతు సహాయం చేస్తూ అందరినీ చూసినందుకు మా యొక్క అభినందనలు. ఇదే విధంగా గూడూరుని ఇంకా అభివృద్ధి చేయాలని పురపాలక సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన గూడూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి పొనకా దేవసేనమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్థానిక ఎస్టీ వసతి గృహంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. మేడం గారు పురపాలక సంఘం చైర్మన్ అయిన తర్వాత నుంచి గూడూరులో అనేక సంక్షేమ అభివృద్ధి పనులను చాలా ఇదిలో డెవలప్ చేశారు. ముందు కూడా మేడం ఇంకా అభివృద్ధి సహకరించి అభివృద్ధితో
ఇంకా గూడూరు పట్టణాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా మేడం మరెన్నో ఉన్నత పదవులను అలంకరించి మేడంకి యొక్క దైవ ఆశీస్సులు, మేడం యొక్క ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మా యొక్క తోడ్పాటు అనేది మేడం ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మేడం మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి మా టీఎన్ఎస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చిలుకూరు మండలంలోని అంకల్పాటూరు వద్ద రహదారి పక్కగా ఉన్న వ్యక్తిని వాహనం ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చిలుకూరు మండలంలోని అంకులపాటూరు వద్ద ఏర్పాటై ఉన్న ఉక్కు పరిశ్రమలో వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన బాలమురుగన్ అనే వ్యక్తిని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విధులు ముగించుకుని చెన్నై వెళ్లేందుకు రోడ్డు వద్ద ఉండగా ప్రమాదం సంభవించింది. ఈ మేరకు చిలుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరులోని BSNL కార్యాలయం వద్ద సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమం జరిగింది. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు యజ్దానీ బాషా, దశకుమార్, సిద్దయ్య, పుల్లయ్య, వరదయ్య మొదలగువారు పాల్గొన్నారు. ఈ కార్మిక జేఏసీ సమ్మెను ఈ కార్మికులంతా జయప్రదంగా పాల్గొని సమ్మెను జయప్రదం చేసేదానికి పాల్గొన్న కార్మికులంతా ముందు నా అభినందనలు. అలాగే ఈ సమ్మెకు మాతో కూడా సపోర్ట్ ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను, ఆర్టీసీ జేఏసీకిను, బ్యాంక్ సిబ్బందికి, బ్యాంక్ నాయకులకు, ఆటో వర్కర్స్కి, ఆటో వర్కర్ నాయకులకి, ఆల్ కార్మిక సంఘాలకి, వాళ్ళ నాయకులకి నా ధన్యవాదాలు. ఈరోజు తలపెట్టి కేంద్రం ముందు వైఖరితో మా 12 డిమాండ్లు సత్వరం పరిష్కరించుకుంటా వాటిలో 9 తూతు మంత్రంగా ఆమోదించి ముఖ్యమైన డిమాండ్ 3 డిమాండ్లు అట్నే పెండింగ్ పెట్టి దాన్ని కనీసం వాదాపదాలకు కూడా స్వీకరించుకుంటా చేసిన దానికి ఈరోజు కార్మిక లోకమంతా ఒకటయ్యి ఈ సమ్మెను తలపెట్టింది. ఈ సమ్మెలో ఈ BSNL తరపున మా కస్టమర్లందరూ కూడా నేను కోరుకునేదంటే ఈ ఒక్కరోజు మీ సేవలు నిలిపేసిన దానికి మమ్మల్ని అందరినీ క్షమించి మా బాధలు మీరు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ సెప్టెంబర్ 2వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతామని చెప్పేసి గత 3 నెలల నుంచి ప్రతి ఒక్కరూ చెప్తానే ఉన్నారు. ప్రతి సంస్థ కూడా చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించకుండా వాళ్ళు ఈ రోజున రాత్రి వాళ్ళు ఏంటంటే మేము సమస్యలు పరిష్కరిస్తాము, మీరు సమ్మెను ఆపండి అని చెప్పడం కూడా చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేసే దిశగా తీసుకెళ్తా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం. ప్రతి యూనియన్ ఇప్పుడు 10 యూనియన్లు ఈ రోజున అన్ని దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ మండి వైఖరి మాత్రం వినడం లేదు. అదేవిధంగా ప్రతి సంస్థని ప్రైవేటీకరణ చేసే దిశగా తీసుకెళ్తా ఉన్నది ఈ ప్రభుత్వం. ఇంతవరకు కార్మికులకు ఉన్న చట్టాలను కానివ్వండి, వాళ్ళ హక్కులను కానివ్వండి కాలు రాస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం అతి త్వరగా దించాలని చెప్పి కూడా నేను దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తారీఖు భారత బంద్ అని పిలుపునివ్వడం జరిగింది. అన్ని కార్మికులు, అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు బంద్ తలపెట్టడం జరిగింది. అయితే ఈనాటితో ఈ యొక్క బంద్ కార్యక్రమాల ముగింపు కార్యక్రమం అంటూ లేదు. కాబట్టి ఇక మీదటి నుంచైనా సరే భారత ప్రభుత్వం కళ్ళు తెరిచి గుర్తించి ఈ బీజేపీ గవర్నమెంట్ ఇప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద దాడి చేయడం అనేది మానుకో. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గూడూరు ఆర్టీసీ డిపో వద్ద NMU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఆర్టీసీను నిర్వీర్యం చేసే విధానాన్ని విడనాడాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైవి నారాయణ, CH రాము, వాసులు, పెంచలయ్య మొదలగువారు పాల్గొన్నారు. మార్పులను ఆర్టీసీ రూట్లను వేలం వేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి మంత్రి కార్మిక చట్టాలలో మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు చేపట్టడం, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్టీసీలను నిర్వహణ చేసే బిల్లును, అదేవిధంగా డ్రైవర్లకి యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగే నష్ట నివారణ చర్యలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఉన్నది. ఆ బిల్లును పార్లమెంట్లో ఆమోదిస్తే మన దేశంలో ఉన్నటువంటి ఆర్టీసీలను నిర్వీర్యం అయిపోయి రూట్లు కూడా ప్రైవేటీకరణ చేసే విధానానికి ఆ బిల్లు ఉంది. ఇప్పుడు సామాన్య ప్రయాణికులు అంతా మన ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడి ఉన్నారు. ఆ బిల్లు ఆమోదిస్తే ఆ వ్యవస్థ అంతా కొత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయి కార్పొరేట్ వ్యవస్థకి రోడ్లు, పర్మిట్లు, ఈ విధంగా ఆర్టీసీలన్నీ కూడా మూతపడే స్థాయికి వస్తాయి. కాబట్టి ఈరోజు జాతీయ పార్టీ ట్రేడ్ యూనియన్లన్నింటి కూడా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. దానిలో భాగంగా మన ఆర్టీసీలో ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ దానికి సమ్మెకు మద్దతుగా
ఈరోజు అన్ని డిపోల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టడమైనది. ఆ ధర్నాలలో భాగంగా ఈ బిల్లులన్నింటినీ కూడా ఉపసంహరించి కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని మన రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈరోజు మన రాష్ట్ర ఎంపీలకు అందరికీ కూడా వినతి పత్రాలు అందజేస్తుంది. ఆ వినతి పత్రాలు అందజేసి ఎంపీలకు త్వరలో రాజన్న రాజ్యం రాబోతుందని వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి తెలిపారు. గూడూరులో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బన్గీసార్పేట ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడానికి వైఎస్ మృతి చెందడమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగులు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, సుబ్బమ్మ, పావని, నాయకులు మగ్దూం మొదలగువారు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండింది. రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉండింది. ముఖ్యంగా రైతాంగం అయితేనేమి, మహిళలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల సంక్షేమ పథకాలతో వాళ్ళు నిజంగా కూడా రాయల నాటి స్వర్ణయుగం ఎట్లుండిందో మేము చూడలేదు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగాన్ని మేము పల్లారా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఆ రోజుల్లో తెలుగువాడు మేము రాజశేఖర రెడ్డి రాజ్యంలో మేము భాగస్థం, మేము ఆయన రాజ్యంలో మేము తెలుగువాడిగా తల ఎత్తుకొని ఎక్కడికి పోయినా కూడా తిరగగలం, కాలు దగ్గర వేసుకొని తిరగగలం అని అన్నారు. ఆ రోజుల్లో దురదృష్టం ఆ మంచితాన్ని బరాయించలేక మరి దేవుడు తీసుకుపోయాడో ఇంకొక విధంగా జరిగిందో ఆయన మరి అకాల మరణానికి గురవడం జరిగింది. తర్వాత ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ని దిక్కు లేకుండా చేశారు. ఈరోజు ఈ రాష్ట్రం తరఫున మాట్లాడే వాళ్ళు లేరు. ఈనాటికి 6 సంవత్సరాలు గడుస్తుంది రాజశేఖర రెడ్డి మరణించి. కానీ మన మనసులో నుంచి ఇప్పటి వరకు ఆయన తొలగిపోవడం అనేది జరగలేదు. ఎందుకోసం అంటే ఆయన పెట్టిన పథకాలు కానీ, ఆయన పెట్టిన ఏ పథకమైనా సరే ప్రజల గుండెల్లో చేరువలైపోయింది. ఇప్పుడు మన రాష్ట్రం 2గా విడిపోయిందంటే ఒక్క వ్యక్తి లేకపోతే రాష్ట్రం ఏమైపోద్ది అంటే సాగుతూ అవుతుంది. ఒకరు లేకపోతే ఏమవుతాయా అంటారు. ఆ ఒక్కరు లేని లోటు ఈ రోజు మన రాష్ట్రానికి తెలుస్తుంది. ఆ ఒక్కరే ఉండుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయేటివి కాదు. విడిపోకుండా ఈ రోజు మనం ప్యాకేజీల పేరుతో ఆ రోజు ఈరోజు మన చంద్రబాబు నాయుడు చెప్తారు తెలంగాణకి వెళ్ళి, నేను లెటర్ ఇస్తే మీకు తెలంగాణ వచ్చిందయా అంటారు. మన కాడికి వచ్చి చెప్తారు, అయ్యా నేను దీనికి ప్రత్యేక ప్యాకేజీలు తెచ్చి మన రాష్ట్రాన్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తాను. ప్రత్యేక ప్యాకేజీ ఎవరికయ్యా? ప్యాకేజీ మాకు కాదు, నీ పార్టీ కార్యకర్తలకు, నీ కోసం, నీ బంధుమిత్రుల కోసం చేస్తున్నటువంటి ప్యాకేజీ మాకొద్దు. మాకు ప్రత్యేక హోదానే కావాలా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని గూడూరు పట్టణంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తాన్ని అందించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అనంతరం వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న తిరుమల అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అభిమానుల సమక్షంలో కేక్ ను కట్ చేశారు. అలాగే డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం, రక్త ప్రసరణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్, కొనిదల మునిగిరీష్, భాస్కర్ బాబు, గోను శివకుమార్, చంద్రశేఖర్, పట్టణ చిరంజీవి అధ్యక్షుడు ముత్తుజ, కోటేశ్వరరావు, శ్రీహరి మొదలగువారు పాల్గొన్నారు. చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు ఏ ఇతర నటుల యొక్క అభిమాన సంఘాలు కూడా చేయడం లేదనేది నా పూర్తి నమ్మకం, విశ్వాసం. దానిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మాత్రం మన పుణ్యతుల మునిగిరీష్ గారు. మునిగిరీష్ చాలా చిన్న వయసులోనే కేవలం పుణ్యతుల ఇంటి పేరు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ అందరూ పేదవారికి మరియు రాష్ట్రంతో అవసరమైనటువంటి వారికి సేవ చేసడానికి వారు డొనేషన్ కార్యక్రమాలు సమాజ సేవలో పాల్గొనాలని అవకాశం వారు కల్పించినందుకు పవన్ కళ్యాణ్
ఈ కోరుతున్నాం. దీంట్లో ఈ యొక్క రక్త ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు నాకు ఒక కార్యక్రమం జరిగింది. ఎన్నో ప్రాణాలు యాక్సిడెంట్లలో మరి అనుకునే విధంగా ప్రమాదం జరిగినప్పుడు మనం దగ్గరుండి కూడా రక్తదానం చేసి వాళ్ళ ఆయుష్ని పెంచి వాళ్ళ సుదీర్ఘమైనటువంటి జీవనాన్ని వాళ్ళకి కల్పిస్తూ ఆ విధమైనటువంటి అవేర్నెస్ ఇప్పుడు దాకా నాకు ఇక్కడ జరిగింది. ఆ శిబిరం ఈ సందర్భంగానే మన ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి ఉస్మాన్ గారు మన పిల్లలకి ఈ అవేర్నెస్, ఈ రక్త ప్రసరణ మీద అవేర్నెస్, రక్తదానము, వీటన్నిటి మీద దానం, వీటన్నిటి మీద ఒక పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఫ్యాన్స్ వాళ్ళందరూ బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ముందుగా నన్ను వచ్చి కలిసి అలా ఏ విధంగా చేస్తున్నామో మాకు జట్టు బాధ్యత స్కూల్లో ఉన్నటువంటి ఆర్టీఎం కొంచెం రికమెండ్ చేయడం అడిగారు. లాస్ట్ 2 days ముందు నేను ఇక్కడికి వచ్చి మన హెచ్ఎం గారిని సార్ ఈ విధంగా ప్రకారం బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయాలనుకుంటున్నారంటే ఇటువంటి మంచి పనులకి మేము ఎప్పుడు ముందుంటాము, మీరు జరిపించండి ఇక్కడే అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి హెచ్ఎం ఇస్మాయిల్ సార్ గారికి, అదేవిధంగా డిప్యూటీ హెచ్ఎం గారు అనేటువంటి వాళ్ళ అభిమానులు రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల ఇంకొక ముగ్గురికి మనం దాన్ని సరైన ప్రాసెస్లో చేస్తే కాంపోనెంట్స్ బ్లడ్ బ్యాంక్ అని ఉంటుంది. దాని నుంచి రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, తర్వాత ప్లేట్లెట్స్ అని 3 భాగాలుగా చేసి 3 వ్యక్తులకు ప్రాణదానం చేయొచ్చు. తర్వాత అవయవ దానం, రక్తదానం మొట్టమొదటి నుంచి రక్తదానం చేస్తూ వచ్చారు. తర్వాత ఐ డొనేషన్, ఐ అంటే మన బ్లాక్ కార్నియా ఉంటుంది, నల్లగా ఉంటుంది కదా గుడ్డు, అది ఒకటే మొత్తం ఐ ట్రాన్స్ఫర్ చేయండి. అది ఎందుకు చేస్తారంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, దానికి ఓన్లీ ఎయిర్ ద్వారా దానికి ఆహారం ఉంటుంది. సో అది ట్రాన్స్పరెంట్గా గ్లాస్గా ఉండాలంటే బ్లడ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే అది రెడ్గా ఉంటుంది, మనకు విజన్ ఉండదు. విజన్ ఉండదు కాబట్టి దాన్ని దేవుడు మనకి ఇచ్చిన వరం లాగా దాన్ని అక్వస్ ఇవ్వాలనే కెమికల్ ద్వారా అది హైడ్రేట్ అవుతుంది కాబట్టి చనిపోయిన. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో వైఎస్ఆర్ చిత్రపటానికి నాయకులు నివాళి అర్పించారు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇతరాజు, సుబాన్, ఫజుల్లా, కృష్ణయ్య, నాగభూషణం, రమణయ్య, కరిముల్లా, గిరి పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 6వ వర్ధంతిని పురస్కరించుకుని మా ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక నేతల మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మేము వారి ఆదేశానుసారం వృతాభక్తిగా మా ప్రియతమ నాయకులు, కార్మిక పక్షపాతి, ఉద్యోగులకు వరాలిచ్చే దేవుడు లాంటి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈనాడు మేము మా ప్రజలకు కానీ, మా కార్మికులకు కానీ, మా మహిళా ఉద్యోగులకు కానీ, మా ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రియతమ నాయకుడు లాంటి విశిష్టమైన సేవలు అందించినప్పుడు మాత్రమే ఒక ఉద్యోగికి కానీ, ఒక కార్మికుడు కానీ ఆ గౌరవం దక్కుతుంది. ఆయన ఆశయాల కోసం సాధించడం కోసం, ఆయన ఆశయ సిద్ధి కోసం మనం ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే మన ఉద్యోగానికి కూడా ఒక సాఫల్యం. మనుబోలు మండలంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పరికరాలను అభిమాన సంఘ నాయకులు అందజేశారు. చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పవర్ స్టార్ పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్, శ్రీకాంత్, త్రినాథ్, వినయ్, బాలాజీ, రాజశేఖర్, వినీష్ మొదలగువారు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మా ఫ్యాన్స్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. అలానే ఈరోజు మనుబోలు గిరిజన స్కూల్లో జరుగుతున్న వేడుకలకి మేము ఫ్యాన్స్ తరఫున వచ్చి క్రీడా వస్తువుల్ని పంపిణీ చేశాం. ఇలాగే ఈ స్కూలే కాకుండా మునుగోలు మండలంలో ఉన్న స్కూళ్ళన్నిటికీ మా చేతనైన సాయం చేస్తామని తెలియజేస్తున్నాం. దీని తరఫున బడి పిల్లకాయలకి క్యారమ్ బోర్డు, రింగ్ బాల్స్ కానీ అన్నీ పంచడం జరిగింది.
కేక్ కోయడం జరిగింది. మొత్తం జనసేన అధ్యక్షుడికి మన్బోల్లో చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం అయింది. జాతీయ రహదారిపై అనుమతి లేకుండా వాహనాలు ఆపడంతో సిపిఎం నాయకులు కటికాల వెంకటేశ్వర్లను పోలీసులు అరెస్టు చేశారు. మన్బోల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. అనుమతి లేకుండా జాతీయ రహదారిపై వాహనాలను నిలపడంతో సిపిఎం మండల కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నాయకులు వాదనకు దిగారు. ఈ సమ్మెలో వివిధ సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్, వెంకటేశ్వర్లు, శివకుమార్, రమేష్, బీసీ భాస్కర్, ఉమారాణి మొదలగువారు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను ప్రజలందరూ కూడా, అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా జయప్రదం చేస్తున్నారు. ఇది దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగినంత పెద్ద ఎత్తున ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించినటువంటి వాళ్ళ ప్రకారం, మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం అందరికీ ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు కార్మిక చట్టాలని సవరణ చేసేటువంటి బిల్లు తీసుకొస్తుంది. ఆ బిల్లు కార్మిక వర్గానికి ఉరితాడు లాంటిది. ఆ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అంటే పెరిగిన ధరలని వెంటనే తగ్గించాలని, మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చమని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తుంది. ఆ సమ్మెను సంపూర్ణంగా సిపిఎం పార్టీ బలపరుస్తుంది. అదేవిధంగా సిఐటియు, ఏఐటియుసి, ఇంకా ఐఎన్టీయూసి అన్ని సంఘాలు కూడా ఈ బంద్ని బలపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంగన్వాడీలు, అదేవిధంగా ఆశా వర్కర్లు, అట్టే మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఈ సమ్మె కోరుతుంది. సమ్మెకి పిలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్రం కానీ కేంద్రం కానీ నిస్తరిత వస్తువులు విపరీతంగా పెంచడం జరిపింది. ఈరోజు పేదవాళ్ళకి పని లేకపోయినా గ్రామాల్లో వాళ్ళు పని లేక అనే బాధలు పడుతూ ఉన్నారు ఈరోజు. అందుకని ఈ సమ్మె వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం ఈరోజు. దీంట్లో భాగంగానే అన్ని ఉద్యోగ సంఘాలు, సిపిఎం, సిపిఐ, ఏఐటిసి, సిఐటి అన్ని పాల్గొని ఈ సమ్మెని జయప్రదం చేస్తున్నారు. గూడూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో 2 వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ మేరకు క్షతగాత్రులు ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గొల్లపల్లి గ్రామంలో 2 వర్గాల మధ్య దాడి జరిగింది. నిమ్మ తోటలోకి వెళ్లే దారి విషయమై వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల వారు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఓ వర్గానికి చెందిన బాలకృష్ణయ్య, మరో వర్గానికి చెందిన కృష్ణమ్మ, రమణయ్య, సుందరయ్య, మనోహర్ మరికొందరికి గాయాలయ్యాయి. మామూలుగా మేము గొల్లపల్లి, నెల్లూరు జిల్లా, గూడూరు మండలం, వాళ్ళు ఓసీ తరఫున వాళ్ళు ఎదురు పార్టీ వాళ్ళు నన్ను వచ్చి ఓట్లు వేస్తేనే మేము పైగా పనిస్తాను, లేకుంటే పని చెయ్యని చెప్పి కృష్ణయ్య, సుబ్రహ్మయ్య, రమణయ్య, శివయ్య వీళ్ళందరూ వచ్చి గట్టిగా మాట్లాడారు. నేనంటే మా అన్న ఆ ఎదురు పార్టీలో మా టీడీ పక్క మా అన్న నిలబడినాడు. ఇంతవరకు అంతా వాళ్ళకి వేస్తున్నా, ఎందుకంటే దీంతో భయపడి వాళ్ళకి వేస్తున్నా. సరే ఇప్పుడు మా అన్న నిలిచినప్పుడు మా అన్నకి ఒకటి న్యాయం చేయాలని చెప్పి మా అన్న వచ్చాడు, సరే వేస్తాను. అప్పుడు ఈ నెంబర్ ఓట్లు 3 ఓట్లు వాళ్ళకి వేసిన, 3 నెంబర్ ఓట్లు మా నాది, నా భార్యది, నాకు 3 నెంబర్ ఓట్లు వాళ్ళకి వేసిన. నెంబర్ ఓట్లు మీకు వేస్తాను. వాళ్ళకే మాకు వాదాడిది ఎంఆర్ఆ వచ్చి కూడా తీర్మానం చాలా పట్టాపాలని బొమ్మ అయిపోయింది. మేము ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాము. మేము ఇంజక్షన్ ఆర్డర్ ఎట్ట కడవలు కూడా వేస్తారు. మేము అందరికీ పొడిచి పైన పడిచిపోయి చాలా రప్పలతో కర్రలతో కొట్టేస్తారు. వాళ్ళు 20 మంది చేసేస్తారు. మేము ఉండేది 10 మంది వాళ్ళు ఆర్డర్ వచ్చి కొట్టేసి మేము చెప్పాను సార్. మేము గొడవ వాళ్ళు ఇంజక్షన్ ఆడుతున్నాం కదా, ఎంఆర్ఐ చెప్పేది ఎంఆర్ఐ చెప్పిందని చెప్తారు సార్. ఎంఆర్ఐ బొమ్మని మాకు చెప్పారు సార్. వాళ్ళు ఎంఆర్ఐ బొమ్మ అంటేనే మేము పోయినాము. మేము వచ్చిన మాకు కాజీ ఎంఆర్ఐ కాజీ మట్టి వేస్తారు కాజీ. మేము మా బాబాకండి మాకు ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళు ఎంత చెప్పి కర్రలతో నిమ్మ తోట సార్. నా కాబట్టి చేసినాం. మనుబోలులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. మనుబోలులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళి అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు తులసి యాదవ్, భార్గవ్, విష్ణు, వంశీ, గౌతమ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు ఈరోజు రాష్ట్ర ప్రజలు పక్కాగా వాళ్ళకి తెలిసింది. రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు ముందు తరువాత అన్న విధంగా ఈరోజు పరిపాలన ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మన్నలో పొంది 5 సంవత్సరాల పాలనలో స్వర్ణ వేగాన్ని నిరూపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈ రాష్ట్రానికి మళ్ళీ స్వర్ణయుగం తీసుకొస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు కాలం చెంది 6 సంవత్సరాలైంది. మహానుభావుడు 2004లో రాజశేఖర రెడ్డి ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ రోజే బ్యాలెట్ పెట్టి సీళ్లు పడ్డాయి, కుంభ వృష్టి కురిసింది. మహానుభావుడు రామరాజ్యం రాజన్న రాజ్యం అనిపించాడు. 2004 నుంచి 2009 దాకా కరువు అనేది లేకుండా వాళ్ళు చెప్పినట్టు గోదావరి గలగలన్నది, కృష్ణమ్మ బిరబిర అన్నది. సెప్టెంబర్ 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడం జరిగింది. దాదాపు 6వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఏదో కొన్ని కొత్త పనులు కనిపిస్తాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి వాళ్ళ ప్రజలకు మన్ననలు పొందడం లేదు. దానికి కారణం భాస్కర్ రెడ్డి చెప్పినట్టు పరిపాలకుడు పరిపాలనా దక్షుడు ఉన్నప్పుడు మాత్రమే పుష్కలమైనటువంటి వర్షాలు కూడా చాలా బాగా అనుకూలంగా ఈ మన జనానికి ఉంటా వచ్చింది. కానీ నేడు అయితే కొందరు వాళ్ళే చెప్పారు, నాయన శనేశ్వరుడు ఎక్కుతున్నాడు పీఠము, ఇకనేంద్రా పోయిందిరా అని ఆ రోజే జనులందరూ కూడా ఆ విశ్వాసాన్ని కోల్పోయినారు. ఇది ఇక ఈ చంద్రబాబు ఈ టైంలో ఎక్కడం మంచిది కాదు, దరిద్రం పట్టింది దేశానికి అన్నారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో గర్భిణీల సౌకర్యార్థం సోఫాలను అందజేశారు. దాతగా సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ వ్యవహరించారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో గర్భిణీల సౌకర్యార్థం 5 సోఫాలను సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ అందించారు. మరో 5 సోఫాలను అందజేస్తామన్నారు. అలాగే పడియాల శ్రీహరి తన వంతుగా ఏసీని ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజా, డాక్టర్ పద్మావతి, బాబు, గోను శివకుమార్, భాస్కర్ రెడ్డి మొదలవారు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు, హాస్పిటల్కి వచ్చేటటువంటి రోగులు వీళ్ళందరూ కూడా ఈ స్కాన్కి తర్వాత డాక్టర్ దగ్గర చూపించుకునే దానికి ఓపీలో నిలబడడానికి చాలా గర్భంతో నిలబడడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దానిగా మేము మన కోట సునీల్ గారిని, తర్వాత ఒడియాల శ్రీహరి గారిని సంప్రదించాము. మా హాస్పిటల్కి పేషెంట్స్కి ఏదన్నా సహాయం చేయండి, వాళ్ళు గర్భిణీ స్త్రీలు కూర్చొని స్కాన్లు అవి తీయించుకుంటారు అని. వెంటనే వాళ్ళు స్పందించి వారు ఉదార స్వభావంతో మా హాస్పిటల్కి కుర్చీలు, కూర్చునేదానికి సోఫాలు మరియు 2 ఏసీలు కూడా పేషెంట్స్ కొరకు వాళ్ళ ప్రసవం అయ్యేటప్పుడు పేషెంట్స్ ఎగ్జాస్ట్ అయిపోయి స్వెట్టింగ్స్ అంతా కాదు బాధపడుతుంటారు. వాళ్ళ కోసంగా వాళ్ళని చూసి వాళ్ళు హృదయం కరిగిపోయి వెంటనే స్పందించి 2 ఏసీలు కూడా మాకు దాతలుగా వాళ్ళు మాకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నందుకు మేము వాళ్ళకి కృతజ్ఞతలు. ఒక మంచి డోనర్ దొరికితే బాగుంటుంది అని అన్నప్పుడు నేను వెంటనే ఏసీ కావాలంటే మా సోదరుడు మిత్రుడు పడియాల శ్రీహరి గారు ఉన్నారు, వారి తండ్రి పేరు మీద ఆ ఏసీ ఇస్తారు. అలాగే అక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు కూర్చునేదానికి కావలసినటువంటి ఏర్పాట్లు దానికి సంబంధించి ఒక మంచి కుర్రాడు ఈ మధ్యనే తను సంపాదించిన దానిలో కొంత దానం రూపంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో వస్తున్నారు. వారు కూడా ఈ ఫంక్షన్కి వస్తారు. వారిని అప్రోచ్ కాండి అని చెప్పి రాజా గారికి చెప్పినప్పుడు వెంటనే కోటా సునీల్ గారిని వారు అప్రోచ్ కావడం, సునీల్ గారు ఎంతో సంతోషంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈరోజు వాళ్ళు ఎంతైతే సేవా కార్యక్రమాల్లో ఉన్నారో వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాల స్ఫూర్తితో నేను ఈరోజు వెంటనే ముందుగా వారికి ఒక 5 సోఫా సెట్లు వాళ్ళకి ఇచ్చి తర్వాత నిదానంగా ఇంకొక 5 సోఫాలు బహుకరిస్తానని చెప్పారు. వారు ఈరోజు ఎమ్మెల్యే గారు అలాగే చైర్పర్సన్ గారు ఇద్దరు కూడా విశేషంగా రాణిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో సేవా తత్పరులకు ఎక్కడా కూడా కొద్దిగా కూడా ఏమాత్రం మొట్టమొదటి నుంచి కూడా కొరత లేనటువంటి విశేషమైనటువంటి ప్రాంతం ఇది. సిఆర్ రెడ్డి గారు మొదలుకొని, బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారు మొదలుకొని, అలాగే చదవాడ హరిబాబన్ గారు మొదలుకొని, అలాగే ఈరోజు ప్రత్యేకంగా మాకు స్ఫూర్తిదాతగా నిలుస్తున్నటువంటి మా అన్నగారు మన హరిచంద్రారెడ్డి గారు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతాల్లో ఎన్నో విశేషమైనటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని
మేము ఈరోజు కొన్ని ప్రదేశాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో ఇట్లా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక కారణం లేకుండా ఏదో మామూలుగా వారికి నా మీద ఉన్న అభిమానం కొద్దీ వాళ్ళ మునిగిరీష్ అన్న నన్ను ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారిచే నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిర కార్యక్రమాన్ని పిలిచినప్పుడు అది ఒక ఘనతగా నాకు కూడా ఒక చాలా ఆనందం వేసింది. ఆ ఆనందంలో భాగంగా అన్నగారికి నేను ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వ దీనికి హాస్పిటల్కు సూపరింటెండెంట్ గారు అడిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మొదటగా తొలి విడతగా 5, మళ్ళీ రెండవ విడతగా ఇంకొక 5 కూడా ఏదో అవసరం ఉందని చెప్పారు. అవి రెండింటిని కూడా తప్పనిసరిగా మనం ఏర్పాటు చేస్తామన్నాం. అదే సమయంలో మా సోదరుడు నా మిత్రుడు గూడూరులోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులతో ఉప విద్యాశాఖాధికారిని మంజులాక్షి సమావేశం నిర్వహించారు. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక ఎంఈఓ దిలీప్ కుమార్, హెచ్ఎం ఇస్మాయిల్ మొదలగు వారు పాల్గొన్నారు. సీడీలో ట్రాన్స్ఫర్ చేసి రైట్ అప్ సీడీ 2 ఆ రోజు ముందు రోజు మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఆ 2 సబ్మిట్ చేస్తారో వాళ్ళ ప్రాజెక్టు వచ్చిన దాని కింద మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు గైడ్ టీచరు మీ స్టూడెంట్స్ని ముందు రోజు నుంచి మరి 3 రోజుల కార్యక్రమం అయిపోయేంత వరకు ఎవరైతే గైడ్ టీచర్గా ఉంటారో వాళ్ళు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మన గూడూరు పట్టణంలో నుండి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించబడుతుంది. ఈ ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ వీక్షించడానికి అందరూ అర్హులే. సైన్స్ పట్ల అభిరుచి కలిగినటువంటి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ చూసి ఆ విద్యార్థులందరినీ కూడా తమ వంతు ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప వైద్యాధికారి డాక్టర్ శంకరయ్య తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. సైదాపురం పిహెచ్సిని తనిఖీ చేసిన ఉప వైద్యాధికారి డాక్టర్ శంకరయ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య సిబ్బందికి ట్యాబ్లను అందజేసిందని, వీటి సహకారంతో గర్భిణీ స్త్రీల నమోదు ప్రక్రియను ఆధార్ నెంబర్తో వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పాల్ జాన్సన్, వాసుదేవరావు, తిరుపతి పాల్గొన్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ప్రకారము యాంటీనేటల్ ఎర్లీ రిజిస్ట్రేషన్ జరగాల, అదే ఇమ్యునైజేషన్ బాగా జరిగేటట్టుగా 100% అయ్యేటట్టుగా చూసుకోవాలా, ఫ్యామిలీ ప్లానింగ్ 100% కావాలా. ముఖ్యంగా ట్రాకింగ్లో ఫస్ట్ ట్రైమెస్టర్లో కాస్త మనం వెనకబడ్డ, మిగతా అన్ని కూడా జిల్లాలో ముందంజలో ఉన్నాము. ట్రాకింగ్ ఫస్ట్ ట్రైమెస్టర్ మాత్రం మనం తక్కువగా ఉన్నాము. ఆ తక్కువ కారణాలు కూడా వెతికాం కాబట్టి అవి కూడా మనం డిఎంఎండ్హెచ్ ఆఫీస్కి పంపించాము. అది ఇక్కడ 60, అక్కడ ఒక 60%, వేతన యాప్లో 40% మొత్తం కలుపుకుంటే అది తప్పుబడింది. 9% ఉండదు. తప్పకుండా అది మార్పు వచ్చి అది వచ్చినట్లయితే ఇంకా జిల్లాలో అన్నిటిలోనూ మనం ముందు స్థాయిలో ఉన్నట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. సైదాపురంలో పార్టీ సమావేశం జరిగింది. సైదాపురంలో వైఎస్ఆర్సీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు గ్రామ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు నోటి రమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ పొటేళ్ల శిరీష, సర్పంచ్ బండి వెంకటేశ్వర్లు రెడ్డి, శంకర్ రాజు మొదలగువారు పాల్గొన్నారు. గ్రామ కమిటీలు అంటే గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ పరిశీలకులుగా ఏర్పాటు చేస్తూ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలు ఒక నాయకులందరినీ కూడా పిలిచి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రేపటి రోజున మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండో
సభా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మాసాలకి ఆయన అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి ఆదేశం మేరకు మా కన్వీనర్ కృష్ణారెడ్డి గారి సమక్షంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా గట్టి పట్టు కోసం ఇక్కడ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక పరిపాలనపై ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. దానికి దీటుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలిష్టంగా చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్త. గూడూరు మండలంలోని చవటపాలెంలో చిలకూరుకు చెందిన వ్యక్తిని ఆయన బంధువులు దాడి చేశారు. దీంతో బాధితుడు ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. చవటపాలెం గ్రామానికి వెళ్లిన తన భార్య పోలమ్మను తీసుకువెళ్లేందుకు వచ్చిన చిలకూరుకు చెందిన దేవరకొండ రామచంద్రయ్యను భార్య తరపు వారు దాడి చేసి గాయపరిచారు. దీంతో రామచంద్రయ్యకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భార్య పొద్దున్నే ఊరికి పట్టుకుంటా చవటపాలెం పోయింది. సరే నేను లేచి ఎదుర్కొని మధ్యాహ్నం దాకా చూశాను. ఇంకా చూసి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు నా భార్య కోసం పిలిస్తే వస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ తమ్ముడు చేత దొంగల చేత రోజుల చేత నన్ను కుట్టించింది. రాళ్ళతో కొట్టుకుట్టి నన్ను గాయపరిచారు సార్. మీరే దీనికి ఏదైనా నన్ను న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. మనుబోలు మండలంలోని బెద్దవాలు గ్రామంలో బెద్దవాలమ్మ అమ్మవారికి మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా శానంపూడి సురేంద్ర దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆశ్రమంలో దొంగతనానికి పాల్పడిన నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. సార్వత్రిక సమ్మె విజయవంతం. గూడూరులో ర్యాలీ, మానవహారం. మనుబోలులో జాతీయ రహదారిపై రాస్తా రోకో. ఘనంగా చైర్పర్సన్ జన్మదిన వేడుకలు. వసతి గృహంలో విద్యార్థుల నడుమ వేడుకలు నిర్వహించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. వైఎస్కు ఘన నివాళి. గూడూరులో విగ్రహానికి మాలలు వేసి నివాళి. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ. మనుబోలులో కొవ్వొత్తులతో నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.